హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ డైలీ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే, కార్తీక మాసం కాబట్టి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఎక్కడికి వెళ్ళామంటే బోడుప్పల్లో ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ ఏంటనేది వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే అండి. అనిల్ హాయ్ చెప్పండి. నీ తల్లి హాయ్. దయచేసి శ్రీ మాత్రైన పాటు ముందుకు నడవాలండి. సెల్ ఫోన్లు జాగ్రత్త, పర్సులు జాగ్రత్త, మీ ఆభరణాలు జాగ్రత్త. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామన్నది. బోడుప్పల్లో ఉన్న నిమిషాంబికా దేవి టెంపుల్కి అయితే వచ్చాము మేము. చూడండి ఈ టెంపుల్ అంతా. ఇక్కడ గుడి లోపలైతే ప్రదక్షిణలు చేసుకుంటున్నాము. చూడండి గడస్తాము. ఆలయం అయితే బాగుందండి. గుడి లోపలికి అయితే వెళ్ళి ప్రదక్షిణలు చేసుకున్నాము. ఫోన్ అయితే లోపలికి అలవలేదన్నారు. దేవిని అయితే ఏమాత్రం వీడియో కానీ ఫోటో కానీ తీయలేదండి నేను. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇట్లా ఉన్నారు. దర్శనం అయితే బాగా జరిగింది. సో కార్తీక మాసం కాబట్టి ఇలా దీపాలు అయితే పెడుతున్నారు. ఇది టెంపుల్లోనే వెనకాల సైడ్ అనమాట. తీసుకోండి, 80 రూపాయలు ఇవ్వండి మీరు. సార్ మీది 40, మీది 40. ప్రతి శుక్రవారము మన ఆలయంలో మధ్యాహ్నము అన్నప్రసాద భోజన కార్యక్రమాలండి. భక్తులందరికీ భోజనాలు వితరణ చేయడం జరుగుతుంది. సుమారు ఒక 2000 మంది ఆడపడుచులు ఉపాసంతో. సో టెంపుల్కి వెళ్ళాక ఫొటోస్ అయితే తీసుకోకుండా ఉండలేం కదండి. బయట అయితే తీసుకున్నాం మేము ఫొటోస్. ఎందుకంటే లోపల ఫోన్ అలో లేదు కదా. లోపలైతే ఏ విధమైన ఫొటోస్ దిగలేదు. ఇలా భక్తి ఎక్కువైపోయింది ఫోటోలు అయితే నాకు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు. తర్వాత ఇంటికైతే వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టెంపుల్, ఈ ప్లేస్ అన్నది. అయితే ఇంకొక విషయం చెప్పాలి. అమ్మవారికి నిమిషాంబికా దేవి అనే పేరు అంటే ఎట్లా వచ్చిందంటే, నిమిషాల్లోనే కోరిక తీర్చేస్తుందంట. అంత మహిమ ఉన్న దేవత అని చెప్పారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా బాగా జరిగింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. టెంపుల్స్ అంటే చాలా ఇష్టం పిల్లలకు కూడా. పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. సో బయటికి అయితే వచ్చేసాక ఇలా జర్నీ చేసాం బాగా. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ అయితే మామూలుగానే ఉంది, ఎందుకంటే సండే కదా. ట్రాఫిక్ అయితే మామూలుగానే ఉంది. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎండ అయితే ఎంతగా లేదు. అదేంటో వెదర్ ఇప్పుడు మాత్రం చాలా ఎండ ఉంది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఆఫ్టర్నూన్ టైం. టర్నింగ్స్ దగ్గర అయితే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఒక చోట మా తమ్ముడిని ఆపుతారేమో అని అనుకున్నాము, కాకపోతే ఏం ఆపలేదన్నమాట. చూడండి వెహికల్స్ ఎట్లా వస్తున్నాయో. అనవసరంగా బైక్ పైన వెళ్ళామనిపించింది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు. ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది ఆఫ్టర్నూన్ టైంలో. మొత్తానికైతే ఇదిగోండి రోడ్డు పైన వచ్చేటప్పుడు పోజులు ఎలా ఇస్తున్నాము. మా తమ్ముడండి వెనకాల వచ్చేది బైక్ పైన. మొత్తానికి జర్నీ అయితే బాగానే చేసాము బైక్ పైన. కాకపోతే జర్నీ బైక్ పైన బాగుంటుంది, కానీ మన జుట్టు చూడండి, చింపుడు జుట్టు దాని అన్నట్టు అయిపోయింది. మా పాప పడుకుంటుందండి అప్పటికి. బైక్ పైన కదా, పిల్లలకు భలే నిద్ర వస్తుంది.
చూడండి. అమ్మయ్య, మొత్తానికి ఇంటికి అయితే చేరుకున్నాం అనిపించింది. 4th ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోవాలి. మా అబ్బాయి అయితే చూడండి ఎలా నడుస్తున్నాడో పాపం. సో చూశారు కదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లక్ష్మీస్ డైలీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.